బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజలస్లో విధ్వంసం జరుగుతోంది. దుకాణాలను లూటీ చేస్తున్నారు అక్కడి దొంగలు. నిరసనకారుల ముసుగులో షాపులు ధ్వంసం అవుతున్నాయి. కనిపించిన దుకాణాల్లోకి వెళ్లి వస్తువులను దొంగతనం చేస్తున్నారు అక్కడ ఆందోళనకారులు. లూటీ అవుతున్నాయి షాపింగ్ మాల్స్, షోరూమ్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు సవాల్గా మారింది నిరసనకారుల నిరసన. మరి ముఖ్యంగా నిరసనకారుల నిరసన పక్క సవాల్గా మారుతుంటే అక్కడ దొంగతనాలు కూడా మరొక సవాల్ని విసురుతున్నాయి. ట్రంప్ వలస విధానాలను వ్యతిరేకిస్తూ అక్కడ హింస చెలరేగింది. అమెరికాలోని ఇతర నగరాలు కూడా ప్రస్తుతం ఈ ఆందోళన విస్తరిస్తున్నాయి. లాస్ ఏంజలస్లో వేల సంఖ్యలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మోహరించాలంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు మెరైన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. చూడొచ్చు, ఇటు ఆందోళనకారులకి అక్కడ నేషనల్ గార్డ్స్కి మధ్య ఏ స్థాయిలో అక్కడ యుద్ధం జరుగుతోందో. బహుశా యుద్ధమండలో ఎటువంటి యుద్ధమండల్లో ఎటువంటి అతిశక్తి లేదనుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇద్దరేసి నేషనల్ గార్డ్స్ ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఇద్దరు ముగ్గురేసి చొప్పున వాళ్ళు అక్కడ రంగంలోకి దిగాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ రంగంలోకి దిగి వాళ్ళని కాపు కాసేందుకు, వాళ్ళని కంట్రోల్ చేసేందుకు, వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇటు లాస్ ఏంజలస్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. దీంతో పాటు ఎప్పుడైతే నేషనల్ గార్డ్స్కి సంబంధించి పరిస్థితి చేయి దాటిపోయిందో అప్పుడు మెరైన్ పోలీసుని రంగంలోకి దించాడు ట్రంప్. మరి ముఖ్యంగా 2,000 మంది పైచిలుకు నేషనల్ గార్డ్స్ని రంగంలోకి దించితే సరిపోలేదు. ఆందోళన ఎక్కడ కంట్రోల్లోకి రాలేదు. దీంతో 700 మంది మెరైన్ పోలీసుల్ని రంగంలోకి దించింది ట్రంప్ సర్కార్. ఒక్కసారి అక్కడ పరిస్థితులు చూద్దాం. అదిగో మీరు చూడొచ్చు, ఒక షాప్లోకి నిరసనకారులు ఏ స్థాయిలోకి వెళ్తున్నారు. షాప్స్ కావచ్చు, థియేటర్లు కావచ్చు, అక్కడ ఏవి దొరికితే అవి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకుపోతున్నారు. మాస్కులు ధరించి అక్కడికి వెళ్తున్నారు. ఇకపై మాస్కులు ధరిస్తే ఆ ప్రాంతంలో మాస్కులు ధరిస్తే ఒప్పుకునేదే లేదంటూ ట్రంప్ సర్కార్ ఇప్పుడు గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. ఇప్పుడు చూడొచ్చు మీరు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఒక షాప్లోకి వెళ్ళిపోయి అంటే నిరసనను కంట్రోల్ చేయడానికి అక్కడ నేషనల్ గార్డ్స్ నానా తంటాలు పడుతూ ఉంటే ఇప్పుడు షాపుల్లోకి దూరిపోయి షాపుల్లోకి వెళ్ళి అక్కడ పూర్తిగా సామాగ్రిని దొంగతనం చేసేస్తున్నారు, లూటీ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, షాపుల్లోకి వెళ్ళారు, షాపుల్ని ధ్వంసం చేస్తున్నారు. దొరికిన కాడికి దొరికినట్టు దోచుకెళ్ళిపోతున్నారు. దీంతో అక్కడ నిరసనకారుణ్ణి, ఆందోళనకారుణ్ణి అదుపులోకి తీసుకునేందుకు అక్కడ బలగాలు నానా తంటాలు పడుతున్నారు. ఒక్కసారి మీరు లోపల చూడొచ్చు, ఒక షాప్ లోపల ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. షాప్ లోపలికి అదిగో మీరు చూడొచ్చు, ఒక రిఫ్రిజిరేటర్ లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఏకంగా కోల్డ్ స్టోరేజ్ అంటూ ఉంటారు కదా, కోల్డ్ స్టోరేజ్లోకి ఏకంగా వెళ్ళిపోయి అక్కడ సామాన్ని లూట్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దొరికినవి దొరికినట్టు వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు. కింద పూర్తిగా అస్తవ్యస్తం చేసేసి అదిగో మీరు చూడొచ్చు, లోపల అసలు ఏవి కూడా అక్కడ సర్దినట్టు కనిపిస్తున్నాయి మీకు. అంటే సాధారణ షాప్లోకి వెళ్తే అన్ని అరేంజ్డ్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం లాస్ ఏంజలస్లో అటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా విధ్వంసం. ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితులే. లాస్ ఏంజలస్ ఇప్పుడు మండిపోతోంది. మరి ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే తగలడిపోతోంది. నిరసనకారుల ఆందోళన, రోడ్ల మీద ఉన్న వాహనాలకి నిప్పంటి చేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. ఓ పక్క ఆందోళన ఈ స్థాయిలో ఉంటుంటే మరో పక్క అమెరికాలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఈ ఆందోళన అదిగో మీరు చూడొచ్చు, ఒక్కసారిగా షాపుల్లోకి దూరి అక్కడ దొంగతనాలకు, లూటీలకు పాల్పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎవరికి వారు దొరికినట్టు అక్కడ మీరు చూడొచ్చు. ఒక షాప్ కీపర్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏమి చేయలేని పరిస్థితి. అదిగో బట్టలు కొంతమంది, అక్కడ ఉన్న సామాన్లు కొంతమంది, ఇదిగో మీరు చూడొచ్చు. పక్కకెళ్ళి నిల్చున్నాడు అంతే, ఏమి చేయలేని పరిస్థితి. ఏమైనా చేస్తే కనుక అతగాన్ని వీళ్ళందరూ కలిసి
అతగాన్ని వీళ్ళందరూ కలిసి పూర్తిగా ఇబ్బందికర వాతావరణానికి గురిచేస్తారు. ఆ విజువల్స్ చూద్దాం. Look at the security guard. లాస్ ఏంజలస్ లో మంటలు రాజుకుంటున్నాయి. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. నేషనల్ గార్డ్స్ మోహరింపుతో ఈ మంటలు, ఈ నిరసనలు మరింత భగ్గుమన్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎవరికి వారు తమకి దొరికినట్టు దోచుకు వెళ్ళిపోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మెక్సికన్లకు సంబంధించి ప్రస్తుతం అక్కడ మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కేవలం మెక్సికన్లే కాదు, మెక్సికన్లతో పాటు వివిధ దేశాలకు చెందిన వాళ్ళు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ లూటీల్లో భాగస్వామ్యం అయ్యారు అంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. అక్కడ చూడ షాప్లోకి వెళ్ళిన వారు వాటి గేట్ అదుగు అలా లూటీ చేస్తున్న వాళ్ళు కొంతమందిని పట్టుకొని అదుగు మీరు చూడొచ్చు. దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకొని వాళ్ళని కుమ్మేస్తున్నారు అక్కడ నేషనల్ గార్డ్. మీరు చూడొచ్చు. ఎవరికి దొరికిన వాళ్ళని దొరికినట్టు పూర్తిగా అక్కడ బ్లాక్ చేసేస్తున్నారు. బ్లాక్ చేసి వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకుంటున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. షాప్లోకి 735 మీరు చూడొచ్చు పైన. సో అక్కడ ప్రస్తుత పరిస్థితి అది. లాస్ ఏంజలస్ కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా ప్రస్తుతం ఈ మంటలు అంటుకుంటున్నాయి. ఈ నిరసన తెగ తగులుతోంది అనేది అక్కడ విజువల్స్ పెట్టి చూసి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ పరిస్థితిని చూద్దాం. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ చూద్దాం. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి. మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోలేని వాడు ఎవరైనా ఉంటే కనుక వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే అప్డేట్ అయిపోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.